ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలు మరియు తెలంగాణ పలు ప్రాంతాలలో గిరిజనేతరుల కింద స్థాయి నుండి పై స్థాయి వరకు చిన్న సన్నకారు రైతులు ప్రజలు 1/70 యాక్ట్ చట్టాలు, 10 రకాల జీవోలు మరియు నిబంధన కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో కనీసం జీవించే హక్కు లేకుండా పోతుంది. మేము ఈ ప్రాంతంలో పుట్టడమే మేము చేసుకున్న దౌర్భాగ్యమా అంటూ ప్రభుత్వ పాలక నాయక అధికారులను ప్రశ్నిస్తూ విన్నవిస్తూ ఈరోజు ఏనుకూరు శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో పలు సంఘాల రాష్ట్ర, జిల్లా, మండల, స్థానిక, గ్రామ నాయక రథసారుల ఆధ్వర్యంలో సమావేశం, అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలు గిరిజనేతలకు జరుగుతున్న అన్యాయాలను గురించి విపులంగా చర్చించి అవగాహన కల్పించి కలిసికట్టుగా పోరాడే సమయం ఆసన్నమైంది అంటూ భరోసా అందించిన పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రథసారథులు. ముస్లింస్ రిజర్వేషన్ అని ఉంది కదా, రాజ్యాంగంలో ఉంది కదా. ఎక్కడైనా ఏదన్నా ఒక్కటన్నా మన వాళ్ళ కోసం అమలు జరుగుతుందా? జరగట్లేదు. ఒకటి నేనంటే కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఏజెన్సీలో బతుకుతున్న మనం అన్ని పార్టీలకు చందాలు ఇచ్చేది మనమే, అన్ని పార్టీలు వాళ్ళ పోస్టులు అంటించేది మనమే, అన్ని పార్టీలు జెండాలు కట్టేది మనమే, అన్ని పార్టీలకు జెండాలు ఎగరేసేది మనమే, ఏ నాయకుడు వచ్చినా ముందు వచ్చి గై ఎగిరేది మనమే. కానీ ఒక్క నాయకుడు గెలిచిన తర్వాత వీడింత ప్రాబ్లం చెప్తుందండి అంటే చూద్దాం, వాళ్ళకి ఎగరెస్ట్ అయిపోతున్నాం, ఆ నాయకుడు ఆ కులాలకు మనం ఎగరెస్ట్ అయిపోతున్నాం. మరి ఈ కులాలకు అక్కర్లేదా? ఇదంతటి కారణం ఒకటే కాదు, మనలో ఉన్న అనైక్యత. అది ఐక్యత కనుక ఐక్యతగా ఉంటే వాడు కూడా మనం చూస్తే భయపడతారు. ఎక్కడో 2017 ఇంతకు ముందున్న ప్రభుత్వం చేయలేదు, చిత్తశుద్ధి లేక చేయాలని వేణుగోపాలాచారి ప్రభుత్వ వైపు టీఆర్ఎస్ నాయకుడు మేము చేస్తామని వేదికల మీదకి పోలీసు బ్యారికేడ్ తోసుకుని జనాలు వచ్చారు. ఆయన మీటింగ్ చెప్పారు, సమస్య పరిష్కరించారు. ఎప్పుడైతే సమస్య ఓటు వేస్తేనే కాదు, మన తరపు అభ్యర్థి నిలబెట్టి మనం ఓటు వేసినా ఎవరు డబ్బులు ఉన్న డ్రైవ్ వేలక్కడ డబ్బులు ఉన్నట్టు వేశారు, వారిని స్వాగతం కోసం నిలబెట్టుకున్నారు. మళ్ళీ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది, గవర్నమెంట్ ఓటు వేశారు కదా, సమస్య కానీ ఒకరు ఇంకా మళ్ళీ ఢిల్లీ రాజధానికి రైతు నిలబెట్టి రైతు కాబట్టి ఆ రైతు అంతా వాళ్ళకి వేశారులే. మళ్ళీ వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికి ఉంటాయి, మాట్లాడారు, ఉన్నారు కదా, చట్టం ఉండాలి కదా, ఉన్నారు కూడా డిపెండ్ చేసుకోవాలి. ఏమంటే మా పార్టీ దయచేసి ఎవరైనా మన సమస్య గురించి పాటుపడేవారికి గిరించి ఓటు చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం పెద్దలందరికీ నమస్కారం. కూర్చోండి, ఇక్కడ నుంచి అలాగుంటే అలా మీటింగ్ జరిగిన ఈ చట్టం పోయే వరకు ప్రతి వాడు అదే స్థాయిలో మాట్లాడాలా, అదే స్థాయిలో ఉండాలా. ఇప్పుడు మీరు ధన్మలు లేచిపోతున్నారు, లేవద్దు, ఇంకేం తెలుసుకుందాం, ఇంకేం మాట్లాడదాం అని మీలో ప్రవర్తన రావాలి. నేను చెప్తే కాదు, నేను మా పక్కోళ్ళు, మా సోదరులు చెప్తే కాదు, మనందరం కలిసే దీన్ని చేయాలి. ఒకరి కోసం రాలేదు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దల కోసం మీరు రాలా, మన సమస్య ఏంటి పరిష్కారం చేసుకుందాం అనుకుని వచ్చాం, దానికోసం మాత్రమే ప్రయత్నం చేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అనుకోవద్దు. అసలు దీని నుంచి బయటకు పోవడానికి ప్రతి ఒక్కరు వంగి పై కట్టండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దీనికోసం ప్రతి ఒక్కరు పాటుపడండి. అందరూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేవారికి ఎవరు కలవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఊరు నుంచి మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీ ఊరు మొత్తం బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఇంకా మన మైనారిటీ సోదరులు కావచ్చు, అందరినీ కలుపుకోండి. గిరిజన సోదరులు కూడా కలుపుకోండి. వాళ్ళకు కూడా చెప్పండి ఈ చట్టంలో ఏం జరుగుతుంది, ఏముంది, మీకు మేము అన్యాయం చేస్తున్నాం, మీరు ఏం అన్యాయం అవుతున్నారు చర్చించండి. దాన్ని లోతుగా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట ప్రశాంతంగా కూడా దీని గురించి ఆలోచించేయండి. మీరు ఒక్కళ్ళున్నా దీని గురించే మాట్లాడుకోండి, మీలో మీరు మాట్లాడుకోండి. దీన్నైతే స్వతంత్ర ఉద్యమాల కంటే ఎక్కువ చేస్తేనే దీన్ని పడిపోతాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా అందరు చేస్తారా చేయండి. ఈరోజే ప్రతిజ్ఞ చేయండి. ప్రతి ఒక్కళ్ళు దీని మీద పోరాటం చేయండి. ఏనుకూరు మండలం టోటల్ తెలంగాణ, టోటల్ భారతదేశానికి ఆదర్శంగా ఈ చట్టం పోవడానికి ప్రయత్నం చేయండి. ఒక చట్టం బీజేపీ గవర్నమెంట్ ఏ రకంగా చేసిందో ఏంటో తెలీదు. ఒక రైతులకు చట్టం తీసుకొచ్చింది. పంజాబ్లో ఉన్న సోదరులంతా ఏ స్టేట్ కలిసి రాలా, ఓన్లీ ఒక్క పంజాబ్ సోదరులే ఢిల్లీ చుట్టుముట్టి 3 నెలలో 4 నెలలో ప్రయత్నం చేసి ప్రతి ఒక్కడు నా దగ్గర పనిచేసే కొంతమంది పంజాబ్ సోదరులు కూడా ఇక్కడ ఉద్యోగం మానేసి వాడికి వచ్చే 25,000 జీతం నా దగ్గర మానేసి పోయి పంజాబ్ ఉద్యమంలో 3.5 నెలలు వాడు అక్కడ కూర్చొని చేసి ఆ చట్టాన్ని వెనకపోయిన తర్వాత ఇంటికి డ్యూటీకి వచ్చాడు.
ఒక ఇంటికి పోయి కూడా ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇట్లా మా సమస్యల మీద మేము పోయి హైకోర్టులో ఇట్లా కేసు వేసి వచ్చినామంటే వాళ్ళు కూడా పాజిటివ్గా మంచిదే మీరు చేసిందనే పరిణామం వచ్చింది. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, గిరిజన సోదరులకి వ్యతిరేకమే కాదు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది గిరిజనేతల సభ అంటే మనం ఏదో వాళ్ళు ఏదో అన్నట్టు విధంగా కాదు, ఎవరు భయపడటం కానీ ఇంకోటి కాదు కాదు. డెవలప్మెంట్ ఎడ చేయాలనేది మనం ఇప్పుడున్న స్థితిలో ఈ రాజకీయాల గురించో ఇప్పుడు మన తాత తండ్రి కానీ 60 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీల కోసం అందరి జెండాల కోసం సేవలు చేసినాడు. ఇప్పటి వరకు ఏమైంది? ఇక నుంచి మంది పెద్దలందరూ చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు మాట్లాడాల్సిన వాయిస్ ఎక్కడ పోయినా, వ్యవసాయం చేలలో పోయినా, ఎక్కడ పోయినా, చెట్లలో పోయినా, రాజకీయాల కాడికి పోయినా, ఎక్కడ పోయినా ఈ గిరిజనేతల సమస్య. ఫస్ట్ మేము మీటింగ్ పెట్టినప్పుడు ఆ కళ్యాణ మండపంలో 5 వచ్చారు, ఇప్పుడు 100 మంది వచ్చారు. ఈసారి 100 మంది 100 మనిషికి 10 మందిని తీసుకొచ్చేటట్టు ఉండాలి, 1000 మందిని తీసుకొచ్చేటట్టు ఉండాలి. అది కూడా గిరిజన సోదరులకి క్షుణ్ణంగా చెప్పాలి. నేను మొన్న బిఎన్ఆర్ గారు కేసు పెట్టి బాణత నరసరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే లేదని మీరు చేసేది మంచి పని, మా కేసుపల్లి గ్రామంలో రైతులందరితో మేము అన్నదమ్ములుగా ఉంటాం, మేము కూడా ఇప్పుడు అన్ని మీ వాళ్ళు అయితే మా వాళ్ళు గిరిజనులైనా గిరిజనేతలైనా సరే పోయి ఖమ్మంలో, వైరాలో అలాంటి ఏరియాలో పెట్టుబడి పెడుతున్నారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే ప్రభుత్వం ఒక 10 మందికి, ఇప్పుడు ఖమ్మం లాంటి సిటీలు, ఖమ్మం హైదరాబాద్ లాంటి సిటీలో చూసుకుంటే ఒక 100 జాబులు గవర్నమెంట్ జాబులు వస్తే ఒక 1000 నుంచి 10,000 ప్రైవేట్ జాబులు వస్తున్నాయి. అలాంటి ప్రైవేట్ కంపెనీలు స్థాపించడానికి ఇక్కడ వనరులు వాళ్ళు లేదని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా లోన్స్ వచ్చే పరిస్థితి లేదు. ట్రైబ్స్ అయినంత మాత్రం వాళ్ళకి లాభాలు ఏం జరగట్లేదు. ఈ చట్టం, గుడి చట్టాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. మా కాడ చూస్తే జొన్నారం ఎస్టీ కాలేజ్ చూస్తే ఏనుకూరు, ఉదాహరణకు మన ఏనుకూరు పట్టణంలో స్టోన్ క్రషర్ మిల్లు ఉన్నాయి. అక్కడ ఎస్టీ పేరు అంటే చేయాల్సిన వాడికి, డబ్బు ఉన్నవాడికి ఏదైనా నడిచిపోతుంది. ఆంధ్రాలో ఉన్న ఎస్టీ వాళ్ళు కోయాలో, ఎనకలలో ఉన్నారో పోయారో ఏం లేదు. ఒక 30 సంవత్సరాల నుంచి ఒక ఏదో అనుమతిని తీసుకొచ్చి ఒక 400-500 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుంది. అది డబ్బు ఉన్నోడికే చట్టం అన్నట్టుగా అదే గిరిజనులకి, ఎస్టీ వాళ్ళకి ఉన్న బావి పక్కన బాంబ్ బ్లాస్టింగ్ చేసి పంట నష్టం పరిహారం 5 ఇచ్చిన దాఖలాలు వాళ్ళు వాళ్ళ ఇంటి పరిస్థితులు వాళ్ళు కూడా డెవలప్ కాకుండా ఇలాంటి చట్టాల వల్ల మాకేం మేలు జరుగుతుందని వాళ్ళు అంటారు. నేను చెప్పిన వాళ్ళలో నేను 10 మందిని అడిగితే 10 మంది కూడా మీరు చేసేది మంచిదే అని అన్నారు. అందుకే మీరు కూడా దయచేసి ఇంటికి పోయి మర్చిపోకుండా ఇక్కడ జరిగిన విషయాన్ని ఇంకొక 10 మందికి నేర్పి మీరు ఈసారి ఇంకా జనం పెరిగేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు సాక్షిగా స్వయం బాబురావు గారు 2019లో 170 విషయంలో గిరిజనేతలకు న్యాయం చేయండి పార్లమెంటు సాక్షిగా ఒక గిరిజన బిడ్డ అయినటువంటి స్వయం బాబురావు గారు పార్లమెంటు సాక్షిగా 0 అవర్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ వారు మనకి రక్షణ కల్పించాలన్నా కానీ కొన్ని పరిస్థితుల్లో అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో కానీ మనం నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. స్వయంగా జగన్ గారే వచ్చి ఆ సీతాపేట గ్రామంలో ఇది గిరిజన చట్ట ప్రాంతం, మేమేమీ చేయలేమని ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అందరూ తెలుసు. ఎక్కువ మంది రైతులు సుమారుగా 60-70% సాగుదారులుగా ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల రైతులకు ఏ రకమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయంటే రైతు బీమా రానటువంటి పరిస్థితి. 5 లక్షల రూపాయలు మనిషి చనిపోతే, ఒక రైతు చనిపోతే ఒక కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని పెట్టారు. ఈ రోజు పట్టాదారు పాస్ పుస్తకం లేనటువంటి రైతులు ఈ మండలంలో చనిపోయి రైతు బీమా రాకుండా ఇబ్బందులు పడుతున్న రైతులు చాలా మంది ఉన్నారు. అట్లానే సంవత్సరానికి రైతుకి వచ్చినటువంటి రైతు బంధు కూడా 10,000 రూపాయలు అన్నటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు. అదే రకంగా ఈ రకంగా రైతులకి నష్టం జరుగుతుంది. ఆ రైతులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ ఒక వ్యాపారం చేసుకున్నట్టు ఒక పెట్రోల్ బంక్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ఇందాక మా హరికృష్ణ గారు చెప్పినట్టుగా ఒక కంకర్ మిల్లు లేకపోతే ఇంకేదైనా ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుందామంటే పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బయట వ్యాపారాలు చేసుకోవడానికి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా వచ్చి 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని ఒక ఫ్యాక్టరీ కట్టించుకుంటానన్నా, ఒక పెట్రోల్ బంక్ పెడతానన్నా కానీ ఇంకే రకమైనటువంటి బిజినెస్ చేద్దామన్నా కానీ దాని మెయిన్ బాస్ గా ఎస్టీ పేరే ఉండాల్సినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. ఎస్టీ వాళ్ళ పేరు పెడితే రేపు వాళ్ళు ఏం చేస్తారో మనందరూ చూసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. వాళ్ళు ఉన్న రోజులు మంచిగా ఉంటారో, తేడా వచ్చిందంటే ఇది మొత్తం కూడా నాదేనని చెప్పేసి మంచి బయటకు పంపించేటువంటి పరిస్థితి మనలో చాలా చూసాం. ఈ రకంగా గిరిజన నేతలకి నష్టం జరిగేటువంటి అవకాశం చాలా తీవ్రంగా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్
మేము బలపరుస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం 170 యాక్ట్ని సవరించాలి అని అంటున్నాం. ఇదివరకు రామారెడ్డి గారు చెప్పినట్టు 170 యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దాంట్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి అమైండ్ ఎక్కడ కూడా చాలా బుక్స్ లో కూడా లేనటువంటిది చిన్న క్లాస్ చేర్చాలని ఇది ప్రభుత్వాలు కలుసుకుంటే ఖచ్చితంగా చేయగలిగితే ఇప్పటికే ప్రజల అభిప్రాయంగానే పార్లమెంటులో మెజార్టీ బిల్లుల మీద వ్యతిరేకంగా తీర్మానాలు పాస్ చేసినప్పటికీ కొన్ని బలవంతం కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాశ్మీర్లో 370ని రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా రకరకాల అమెండ్మెంట్లు రైతు చట్టాలు కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంఘటితంగా పెద్ద ఎత్తున రైతులు దీనివల్ల జరిగేటువంటి నష్టాలను గ్రహించి భారతదేశమే గ్రామీణ వ్యవస్థలో ఎక్కువగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయం నమ్ముకొని జీవించేటువంటి ప్రజలు మన హక్కులకి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టం వల్ల మన ఉనికి ప్రమాదం అని గ్రహించి రైతులు పెద్ద ఎత్తున సంఘటితమై 1 సంవత్సర కాలం ఢిల్లీ నడిపొట్టున పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు రాబోయే కాలంలో రైతు అనేవాడు రోడ్డు ఎక్కకపోతే రైతు సమస్య కానీ రేపు మన ఏజెన్సీలో ఇబ్బంది పడుతున్న ఈ ఏజెన్సీ సమస్య కానీ పరిష్కారం కాదు. నేను కూడా ఒక బీజేపీ పార్టీ పరంగా మా పార్టీ ఎట్లున్నా ఏ ఆలోచన తీసుకున్నా దానికి అది వేరే విషయం. కానీ నేను ఒక ఏజెన్సీ మండల వ్యక్తిగా ఒక పౌరుడిగా నేను కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని. చేబ్రోలు లీలా ప్రసాదరావు, నిరుద్యోగ జేఏసీ సమితి, ఖమ్మం జిల్లా. ఏజెన్సీ ఏరియాలో రీషెడ్యూల్ కొరకు 2014లో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి తెలంగాణ ప్రాంతంలో గిరిజన మైదాన ప్రాంతాలుగా విభజన వర్గీకరణ చేయాలని కోరుచున్నాం. అలాగే చండ్రుగొండ, జూలూరుపాడ్, ఏన్కూరు, గార్ల, బయ్యారం 1950 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏజెన్సీ మండలాలు కావు. పాలనా తప్పిదం వల్ల ఈ మండలాలను ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించినారు. కావున వెంటనే సరిచేయాలని కోరుచున్నాం. 1/70 రెగ్యులేషన్ ప్రకారం ఏజెన్సీలో ఉన్న 70 to 80% నాన్ ట్రైబ్స్ యొక్క భూములకు ఎటువంటి హక్కులు లేవు. కావున వారి మధ్య లావాదేవీలకు హక్కులు కల్పించాలని, రాజ్యాంగపరమైన హక్కు కల్పించాలని కోరుచున్నాం. చేబ్రోలు లీలా ప్రసాదరావు, నిరుద్యోగ జేఏసీ, ఖమ్మం జిల్లా.